తెలుగు ఆడియన్స్ మనసులో దోచుకున్న సోగ్గాడు శోభన్ బాబు గారు. సీనియర్స్ లో టాలీవుడ్ లో అత్యంత అందగాడిగా పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు గారు. ఇప్పటి తెలుగు ఆడియన్స్ హృదయాలు నిలిచిన ఆయనకు సంబంధించిన ప్రతి వార్త ఆసక్తికరం, జనాల్లో ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అరుదైన ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. శోభన్ బాబు గారు లైఫ్ స్టైల్ తెలుస్తోంది. ఆయన చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా సోగ్గాడు ఆరాధించే నటుడు ఎవరనేది తెలిసిపోయింది. ఆయన అభిమానించే నటుడు ఎవరో బయట పెట్టారు కృష్ణంరాజు గారు. ఈ ఇద్దరు అప్పట్లో మంచి స్నేహితులు, కలిసి సినిమాలు కూడా చేశారు. ఒకరినొకరు రా అని పిలుచుకునేంతటి చనువు కూడా ఉంది. శోభన్ బాబు గారు పుట్టినరోజున ఉదయాన్నే కృష్ణంరాజు గారు ఫోన్ చేసి విషెస్ చెప్పేవారట. అంత మార్నింగ్ మొదటి కాల్ కృష్ణంరాజు గారి నుంచే వచ్చేదట. దీంతో ఎలా గుర్తుంటుందని ఆశ్చర్యపోయేవారట శోభన్ బాబు గారు. దానికి సమాధానం చెబుతూ కృష్ణంరాజు గారి తండ్రి బర్త్డే, శోభన్ బాబు గారి తండ్రి బర్త్డే ఒకే రోజు కావటం, దీంతో అలా కృష్ణంరాజు గారికి గుర్తుండిపోయేదట. ఈ సందర్భంగా శోభన్ బాబు గారు ఆరాధించే నటుడు ఎవరో తెలిపారు కృష్ణంరాజు గారు. ఆయన కొడంపాకంలో ఉన్నప్పుడు ఓ రోజు ఇంటికి వెళ్ళాట కృష్ణంరాజు. అప్పటికే శోభన్ బాబు గారు 10-15 సినిమాలు చేశారు. హీరోగా నిలబడుతున్నారు. ఇంటికెళ్ళినప్పుడు ఆయన హాల్లో కూర్చుని ఉన్నారు. టీవీ చూస్తున్నారట. ఇంట్లో వెళ్ళగా ఎదురుగా పెద్ద బొమ్మ ఉందట. అది ఎన్టీ రామారావు గారి ఫోటో. రామారావు గారంటే ఆయనకు అంతటి ప్రేమ, అభిమానం. ఇంట్లో ఓ దేవుడు ఫోటో పెట్టుకున్నట్టుగా రామారావు గారి ఫోటో పెట్టుకునేవారు శోభన్ బాబు గారని తెలిపారు కృష్ణంరాజు గారు. ఈ సందర్భంగా శోభన్ బాబు గారు డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ గురించి బయటపెట్టారు కృష్ణంరాజు గారు. ఆయన్ని అంతా పిసినారంటారు, కానీ ఆయన నిజానికి పిసినారి కాదు. డబ్బు ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలో తెలుసు. అనవసరంగా ఖర్చు చేయరు. అవసరం ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు చేస్తారు. ఓ రోజు హైదరాబాద్లో ఫంక్షన్ కోసం మద్రాసు నుంచి వచ్చిన దగ్గర నుంచి వెళ్లిపోయేంతటి వరకు అన్ని ఖర్చులు తనే పెట్టుకున్నాడు. నా చేతి ఒక్క రూపాయి కూడా పెట్టనివ్వలేదు. అలాంటి మంచి మనిషి శోభన్ బాబు గారని వెల్లడించారు కృష్ణంరాజు గారు. అలాగే సంపాదన గురించి చెబుతూ మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేసి పొలాలు కొనాలని చెప్పేవారు. ఆయన ఇండస్ట్రీకి చేశాను, అందరికీ చేశాను, తన ఫ్యామిలీకి చేశాడు, తను కూడబెట్టుకున్నాడు. తను 4 రోజుల్లో చనిపోతాడనగా నాకు ఫోన్ చేసి అరే వచ్చి వెళ్ళిపోతున్నాను, ఓ 4-5 రోజులు మా ఇంట్లో ఉండాలని అన్నాడట. ఓ రోజు ఢిల్లీ నుంచి దిగుతుంటే ఎయిర్పోర్ట్లో ఫోన్ వచ్చింది. చెప్పడానికి అతను భయపడ్డాను, వినడానికి నాకు భయమేసింది, విని తట్టుకోలేకపోయానని వెల్లడించారు కృష్ణంరాజు గారు. శోభన్ బాబు గారు పేరిట అందించిన అవార్డు ఫంక్షన్లో కృష్ణంరాజు గారు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.